హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్. నేను ఈ వీడియోలో మీకు జూన్ 12 అంటే ఈరోజే యాక్చువల్గా జూన్ 12, 2025 మార్నింగ్ షిఫ్ట్లో ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు వచ్చిన ఎగ్జామ్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నేను జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని బిట్స్ మాత్రమే ఇందులో రాశాను. బట్ ఈ వీడియోలో మొత్తం కంటెంట్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి, జనరల్ నాలెడ్జ్, సైకాలజీ, ఫిలాసఫీకి సంబంధించి కొన్ని బిట్స్ అయితే చెప్తాను. నేను అన్నీ రాయలేకపోయాను కానీ నాకు గుర్తున్నంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటా. వీడియో పూర్తి వరకు చూడండి, మీకు తెలుస్తాయి. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి ఇవి వచ్చాయి, ఒక ఐడియా అనేది వస్తుందని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ అయితే రాశాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి టాపిక్స్కి సంబంధించి షేర్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ చూడండి. అందులో ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఆ బిట్ ఒకటి వచ్చిందండి. నెక్స్ట్ లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా, పెద్ద బీచ్ అని, పొడవైన బీచ్ అని వచ్చింది. అది నేను మెరీనా బీచ్ అనే అనుకుంటున్నా. మెరీనా బీచ్ తమిళనాడు అని పెట్టాను, నేనైతే ఆప్షన్ అది పెట్టా. చిప్కో మూమెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్ అని, అంటే అది ఒక్కటే ఇవ్వలేదు, ఒక 4 మ్యాచింగ్స్ టైప్లో ఇచ్చారు. చిప్కో మూమెంట్ అలా ఇంకో 3 ఇచ్చారండి, నాకు యాక్చువల్ ఐడియా లేదు. బట్ చిప్కో మూమెంట్ అనేది గుర్తుంది. ఇటువైపు ఏమో మూమెంట్స్ అని, ఆ సైడ్ ఏమో స్టేట్స్ ఇచ్చారు, ఏది ఎక్కడ స్టార్ట్ అయింది అన్నట్టుగా. అందులో నాకు చిప్కో మూమెంట్ ఒకటే గుర్తుంది, అది ఉత్తరాఖండ్. నేనైతే ఈ బిట్ రాంగే పెట్టినట్టున్నా, ఎందుకంటే ఉత్తరాఖండ్ అని పెట్టినట్టు నాకు అసలు ఐడియా లేదు. నేను గుజరాత్ అనేదో పెట్టినట్టు ఐడియా ఉంది, యాక్చువల్ నాకు బిట్ ఐడియా లేదు. నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా ఒక 4 టైప్స్ ఆఫ్ ఉద్యమాలు ఇచ్చి పక్కన ఇయర్స్ ఇచ్చారండి. అవి కూడా మ్యాచింగ్ ఇచ్చి ఆప్షన్స్ 1A, B, 2B అలా అలా ఆప్షన్స్ ఇచ్చారు. 2 బిట్స్ అట్లనే ఇచ్చారు. నెక్స్ట్ విద్యాంజలి పథకం దేనికోసం పెట్టారు అని ఇచ్చారు. దాని ఆప్షన్ మేబీ విద్యాలయాలు అభివృద్ధికి అని ఇచ్చారు, మహిళా శిశువు ఇచ్చారు. అందులో నేను విద్యాలయాల అభివృద్ధికి అన్నట్టుగా పెట్టినట్టు గుర్తు. నెక్స్ట్ ఎకానమీ ఫోరం అనేది దాని యొక్క మీటింగ్ ఏ దేశంలో జరిగిందని ఇచ్చారండి. అది స్విట్జర్లాండ్లో ఉన్న దావోస్లో జరిగింది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ దావోస్లో జరిగింది. కమింగ్ టు ఫిలాసఫీ అంటే, ఫిలాసఫీ బిట్స్లో మ్యాక్సిమం నాకు గుర్తున్నవి ఏంటంటే, ఫిలాసఫీకి సంబంధించి ఈ బాలల హక్కులు ఆర్టికల్స్ గురించి ఇచ్చారండి. ఆర్టికల్స్ త్రిభుజాకారంగా ఫామ్ అయ్యే ఆర్టికల్స్ ఏంటి అన్నట్టుగా ఇచ్చారు. అది ఆర్టికల్ 19, 14, 21 అన్నట్టుగా ఇచ్చారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్స్ అని. తర్వాత కమిషన్స్లో చట్టోపాధ్యాయ కమిషన్ గురించి ఇచ్చారు. తర్వాత ఇంకేమి ఇచ్చారంటే చట్టోపాధ్యాయ కమిషన్ గురించి ఇచ్చారు. సైకాలజీకి సంబంధించి జ్ఞప్తికి తెచ్చుకోవడం, ధారణ, ఎన్కోడింగ్, అండ్ నెక్స్ట్ కమింగ్ టు సైకాలజీ బిట్స్లో ఇంకా అది ఫిలాసఫీ బిట్స్లోనేమో మనకు ఇవి ఇచ్చారండి. బౌద్ధ విద్యా విధానం స్టార్టింగ్ అయ్యేటప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు, పబ్బజ్జా అని పిలుస్తారు కదా, దానికి సంబంధించి ఇచ్చారు. తర్వాత ఏమో బదలాయింపు అండి, సైకాలజీకి సంబంధించిన బదలాయింపుల్లో ఇప్పుడు గణితం నేర్చుకున్న కంటెంట్ తర్వాత ఎకనామిక్స్ నేర్చుకున్నారు, అప్పుడు దాని తర్వాత జరిగే బదలాయింపు ఏంటని ఇచ్చారు. తర్వాత యత్నదోష అభ్యసన సిద్ధాంతం, తారండైక్ నియమాలు ఉన్నాయి కదండి యత్నదోష సిద్ధాంతంలో, సంసిద్ధత నియమం, ఫలిత నియమం, అభ్యాస నియమం కాకుండా ఇంకొకటి ఏదో నియమం పేరు ఇచ్చారు, అది కాదు కాబట్టి అదొకటి ఆప్షన్ పెట్టాను. తర్వాత ఇంకా నేనున్నాను, సారీ అది కంటెంట్లో మెథడాలజీలోకి వెళ్తుంది. ఓకే, అవైతే ఇచ్చారండి. తర్వాత మెథడాలజీలో పాఠ్యపథక రచనలో హెర్బాటియన్ సోపానాలు, తర్వాత తార్కిక పద్ధతి, శీర్షిక పద్ధతి, సర్పిల పద్ధతి గురించి, అంటే ఒక పాఠ్య పద్ధతిని తీసుకుని మొత్తం అంతా ఒకటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేయడం వల్ల ఏంటి అనేది, పాఠ్యపుస్తకం యొక్క లక్షణాల గురించి, తర్వాత బులెటిన్ బోర్డ్స్ గురించి అండి, గణితం యొక్క ప్రదర్శనలు ఏ బోర్డులో పెడతాం మనం అన్నట్టుగా,
తర్వాత మూల్యాంకన విధానాల గురించి ఇచ్చాడు. తర్వాత గ్రీకు గణిత శాస్త్రవేత్తలు ఏమేం ప్రయోగాలు చేశారు మ్యాథ్స్కి సంబంధించి అన్నట్టుగా ఇచ్చారు. ఓకే, తర్వాత ఇది ఎడ్గార్ డేల్ అనుభవ దాని గురించి ఇచ్చారు. అంతేనండి, నాకు అంతవరకే గుర్తుంది. యాక్చువల్లీ మోడల్ పేపర్స్ కూడా ఎక్కువ ప్రిపేర్ అయిపోవడం వల్ల ఈ మోడల్ పేపర్స్ బిట్సా లేకపోతే వాళ్ళు ఇచ్చిన బిట్సా అర్థం కాలేదు. నాకు కొన్ని ఐడియా రావట్లేదు అన్నమాట, ప్రిపేర్ అయినంతగా ఐడియా రావట్లేదు. బట్ నాకైతే కొంతవరకు గుర్తుంది ఇది అన్నట్టు. మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ సూపర్గా రాయొచ్చు. బట్ ఓకే, నేనైతే బాగానే రాశానని చెప్పచ్చు, కానీ ఇంకా బాగా ప్రిపేర్ అయితే బాగుండేదేమో అని అనిపించింది. తర్వాత కంటెంట్కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఎట్లాంటి బిట్స్ ఇచ్చారంటే స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్ ఇచ్చారు. స్టాటిస్టిక్స్లో అదే ఇప్పుడు సగటులో ఈ నెంబర్కి బదులు ఆ నెంబర్ పెడితే తర్వాత దాని యొక్క సగటు ఎంత అని ఇచ్చారు. తర్వాత స్తూపము, శంకువు, వృత్తము వ్యాసార్థాలు సమానమైతే వాటి యొక్క నిష్పత్తులు వరుసగా చెప్పమని చెప్పారు. అలాగే ఒక లంబకోణ త్రిభుజం అని చెప్పలేదు. ఒక త్రిభుజంలో 2 సైడ్స్ ఏమో 1:√3 నిష్పత్తిలో ఉన్నాయి. అలాంటప్పుడు అనదర్ సైడ్ ఏమవుతుంది. అలాగే ఒక 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చేసి థర్డ్ సైడ్ మెజర్మెంట్ కనుక్కొని దాని చుట్టుకొలత ఏంటో ఆడు ఇచ్చేసాడు ఆల్రెడీ, వైశాల్యం ఎంతో చెప్పాలి. అలాంటి బిట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా లాగ్స్కి సంబంధించి ఇచ్చారు, డీవియేషన్కి సంబంధించి ఇచ్చారు. అంటే ఇంటర్ క్యాలిక్యులేటెడ్ ఎక్కువ ఇచ్చారండి. వెక్టర్స్కి ఇచ్చారు. ఇంటర్కి సంబంధించిన కంటెంటే ఎక్కువ ఉంది. నన్ను అడిగితే అంటే నాకు అర్థమైనంత వరకు ఇంటర్ బేస్డ్ ఎక్కువ కంటెంట్ అనిపించింది. 10th క్లాస్ బేస్డ్ తక్కువనే. అంటే 10th వరకు మనం కొంచెం అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 10th వరకు బాగా చదివిన వాళ్ళు బాగుంది అనుకుంటారు. బట్ ఇంటర్ బేస్డ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం చాలా ఉన్నాయండి. ఇంటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ, ఇంటర్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీకు కూడా బాగుంటుందని నా అభిప్రాయం. యాక్చువల్లీ మ్యాథ్స్ ఇంకా ఉందో లేదో నాకు ఐడియా ఉన్నా. నాకు రేపు కూడా ఒక ఎగ్జామ్ ఉంది, అది ఇంగ్లీష్ ఎగ్జామ్. అది అయినాక నేను దాని గురించి కూడా మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతం ఇవైతే ప్రిపేర్ అవ్వండి. అంటే ఒకవేళ మ్యాథ్స్ కాకపోయినా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అట్లనే ఫిలాసఫీకి, సైకాలజీకి సంబంధించి ప్రిపేర్ అవ్వండి మంచిగా. సో ఈ బిట్స్ అయితే ఇచ్చారు, ఈ బిట్స్ మాత్రం కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరైనా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ బాగా రాయలేదని ఎక్కడ డీలా పడిపోకుండా మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది, ప్రయత్నం చేద్దాం అన్న కాన్ఫిడెన్స్తో మాత్రమే ఉండండి. నేనైతే ఇప్పుడు అలానే ఉన్నాను. నిజంగా అది జాబ్ వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే ఓకే ట్రై చేశాను, నాకు ఈ ఎగ్జామ్ ఇంతవరకు అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మీరు కూడా అలానే ఉండండి. ఎగ్జామ్ అంటే కరెక్ట్గా రాయలేదు, మంచిగా రాయలేదు, జాబ్ రాదు అని ఎవరు డీలా పడద్దు. అది కాకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి.